గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచన చేసిండ్రు. ఒకసారి ఈ ఆలోచన కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిందో కూడా మీకు చెప్పాలి. నిజానికైతే మనం ఎలక్షన్ల ముంగట చెప్పలేదు, ఇది చేస్తాం కార్యక్రమం అని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఒకరోజు సారు తన పొలం కాడికి పోతాడు కేసీఆర్ గారు. పోయేటప్పుడు మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. హైదరాబాద్కి వెళ్ళి ఎర్రవెల్లి పోతుంటే మధ్యలో లక్ష్మాపురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లే కొంతమంది రైతులు కొంతమంది మహిళలు ఆపమంటే కారు ఆపిండు. ఆపినాక వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. ముచ్చట పెడితే అందులో కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఏదో కాగితం ఇచ్చి సార్కు చదివేతందుకు అవస్థ పడతాను. ఏది ఆ కాగితంలో ఏముంది చదువు అంటే చదివేతందుకు అవస్థ పడతాను. అవస్థ పడుతుంటే ఇద్దరిని చూసిండు, ముగ్గురిని చూసిండు. చూసినాక ఆయనంతటా ఆయననే ఆలోచన వచ్చింది. ఇట్లా ఒక లక్ష్మాపురంలోనే కాదు, ప్రతి పల్లెటూర్లో ప్రతి ఊర్లే కనీసం 100 మంది ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, ఏదంటే ఇంకేమన్నా పెద్దదైతే డాక్టర్ దగ్గరికి పోతాం. కానీ కళ్ళు కనబడకపోతే దూరం పెట్టుకొని చదువుతాం, ఇట్లా చదువుతాం కానీ అంత వెంటనే డాక్టర్ దగ్గరికి పోయి అలవాటు లేదు మనకు. అందుకే సార్ ఏం ఆలోచన చేసిండంటే ఇట్లా కాదు, మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచే ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల ప్రతి తాండాల ప్రతి గూడెంలా ప్రభుత్వమే అన్ని కంటి పరీక్షలు చేయించాలి. అందరికీ అవసరమైతే ఆ చూపు విషయంలో సమస్య ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇంకొకడికి ఓడు కాదు, ప్రభుత్వమే వాళ్ళ గడప గడపకు పోవాలి, ఊరికి పోవాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రామాన చేసిండు. అప్పుడు మన వీర్నపల్లిలో కూడా చేసే ఉంటారు. చేసినాక అందరికీ అద్దాలు ఇవ్వడం, అందరికి కావాల్సిన మరి వైద్య పరీక్షలు చేయడం, ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మంచి బ్రహ్మాండమైన స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి చేయడం జరిగింది. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు. ఆ సీట్ల మారింది. సరే, కారణం ఏమైపోయినట్టుకి మారింది. మారినాక నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మనం ఏం చేసినాం, గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాబ్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని ఒక పథకం పెట్టిండు. మన ప్రభుత్వం వచ్చింది కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం ముట్టలేదు, దాన్ని కొనసాగించినాం. మంచి పథకం, ఇంకా మంచిగా చేయాలి, 5 లక్షల మందం కాదు అవసరమైతే 10 లక్షల మందం ఆరోగ్యశ్రీ పెంచాలని చెప్పి ఆలోచన చేసినాం. ఆ పథకాన్ని కొనసాగించడం తప్ప తీసేయలే. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం పెట్టిండు రాజశేఖర రెడ్డి గారు, అది కూడా మనం కొనసాగించినాం. గతంలో ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి తప్ప తీసేయద్దు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే, బాగుంటుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం జనాభా మన వయసు పెరుగుతూనే ఉంటుంది, జనాభా పెరుగుతూనే ఉంటుంది, సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలిస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. పిల్లగాళ్ళు పుడితే కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టిండు. ఆడపిల్ల పుడితే ప్రసూతి ప్రభుత్వ దవాఖానలు అయితే 13,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఇచ్చేది. దానివల్ల ఏం లాభం జరిగింది? ప్రభుత్వ దవాఖానాలలో ప్రసూతులు పెరిగినాయి, మాతా శిశు మరణాలు తగ్గినాయి, పిల్లలు చచ్చిపోవడం తగ్గింది, మళ్ళీ మహిళలు కూడా తల్లులు కూడా చచ్చిపోవడం తగ్గింది, బాగా తగ్గింది. భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది. కంటి వెలుగుకి ఎట్లయితే మంచి పేరు వచ్చిందో ఆ రోజు కేసీఆర్ కిట్కి కూడా అట్లే మంచి పేరు వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్ తీసేసినారు. ఆ కేసీఆర్ కిట్టు కేసీఆర్ పేరు నచ్చకపోతే ఇందిరమ్మ కిట్ అని పెట్టుకునేది, నోడని కొట్టిండా, మార్చుకునేది ఉండే. కానీ తీసేసిరు మొత్తానికి. కంటి వెలుగు కూడా అవసరమైతే వేరే పేరు ఏదైనా పెట్టుకునేది ఉండే, కానీ అది కూడా తీసేసిరు. అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయ్ సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. మరి బ్రహ్మాండంగా 4 రోజులు ఇక్కడ వీర్నపల్లిలో అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గర క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలకు కూడా ఏమంది ఎక్కువ చదువుతున్నాం, ఎక్కువ ఫోన్ చూస్తున్నాం ఏందో కానీ మొత్తానికి వాళ్ళకు కూడా కంటికి
గ్లాసులు అవసరం పడుతున్నాయి, అద్దాలు అవసరం పడుతున్నాయి. 250 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా ఒక 1100 మంది పెద్ద మనుషులు ఉన్నారు. మొత్తం కలిపి 1371 మందికి ఇవాళ అద్దాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు ఒక 171 మందికి కంటిలో శుక్లాలు రావడం, ఇంకా ఇతరత్ర సమస్యలు రావడం వల్ల వాళ్లకు ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నారు. ఆపరేషన్ కూడా మనం ఎక్కడికో పోయే అవసరం లేదు. మన సిరిసిల్లలోనే గతంలో మనమే ఆ రోజు 6 కోట్ల రూపాయలతోని ఎల్వి ప్రసాద్ కంటి దవాఖాన పెట్టించినాం. కాబట్టి ఈరినపల్లికి వెళ్ళి బండి వస్తుంది, మిమ్మల్ని ఎక్కించకపోతుంది, సిరిసిల్ల వైద్యం చేయించి ఆపరేషన్ చేయించి మళ్ళీ మీ ఇంటికాడ దిగబెట్టిపోయేటట్టు ఆ సౌలత్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి 171 మంది మీ కంటి ఆపరేషన్లు చేయించే బాధ్యత కూడా నాదే అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం వీర్నపల్లిలో మనం ప్రారంభించుకున్నాం. ప్రారంభించుకున్న తర్వాత దీన్ని ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసేది ఏంటి అంటే పర్వాలేదు, ప్రభుత్వం ప్రజల ఖర్చుతో ప్రజల సొమ్ముతో చేస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మనం మాత్రం మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుందాం. మల్లేశం అన్న చెప్పినాడు మాకు ఒక వైకుంఠ రథం కావాలన్నాడు. తొందరలోనే మంజూరు చేసి ఒక నెలన్నర రోజుల్లో మీకు అది అందజేస్తా అని చెప్పి కూడా నేను అది కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే తమ్ముడు సురేష్ కూడా, అట్లే మా తమ్ముడు అరుణ్ కూడా మరి కొంతమందికి ఇండ్లకు బిల్లులు వస్తలేవని చెప్పినారు. 24 మంది రోడ్డు విస్తరణకు సహకరిస్తే కూడా వాళ్ళకు బిల్లులు వస్తలేవని చెప్పినారు. నేను వెంటనే కలెక్టర్ గారితోనే అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా వెంటనే మరి డబ్బులు వచ్చేటట్టు చూసుకుందాం. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి, కానీ ఇవాళ రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. ఎవరిని తిట్టే అవసరం లేదు, ఎవరిని ఏమైనా అవసరం లేదు. మనకి ఇంకా ఎలక్షన్లు ఇంకో 2.5-3 ఏళ్ల దూరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏమి ఆరాటపడే అవసరం లేదు. పని చేసుకుంటూ పోదాం, మంచి పని చేద్దాం. ప్రజల దయ అల్టిమేట్ గా 2.5-3 ఏళ్ల తర్వాత ఎవరు కూర్చోవాలి, ఎవరిని దించేయాలో మీ దయ, మీ ఆశీర్వాదం ఎవరికి దక్కితే వాళ్ళకు దక్కుతుంది. దాని గురించి బాధ ఏం లేదు. చాలా మంచి పనులు చేసే ప్రయత్నమే చేసినాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. వీర్నపల్లి మండలం చేసుకున్నాం, అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ప్రజా పాలన అంటే ప్రజల దగ్గరికి అధికారులు రావాలి. మీరు ఎల్లారెడ్డిపేట కురుకుడు, కరీంనగర్ కురుకుడు కలెక్టర్ కోసం అన్నట్టు కాకుండా మండలాన్ని మీ దగ్గరికి తెచ్చినాం. అట్లాగే తాండాలలో కూడా సర్పంచ్లకు, పంచాయత్ సెక్రటరీలకు మీ అందుబాటులో ఉండేటట్టు పంచాయత్ సెక్రటరీలు నియమించినాం. అట్లాగే వ్యవసాయం చేసుకునే రైతుల కోసం బ్రహ్మాండంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను మరి 5,000 ఎకరాలకు ఒక్కరు చొప్పున రైతు వేదిక కట్టి వాళ్ళకు కూడా ఇక్కడనే మనం మీ దగ్గరనే కూర్చోబెట్టినాం. అట్లా దాంతో పాటు మనకు ఎల్లారెడ్డిపేట పోయే అవసరం లేకుండా వీర్నపల్లిలో మండల ఆఫీసర్లను కూర్చోబెట్టుకున్నాం. మీరు కరీంనగర్ పోయే అవసరం లేకుండా సిరిసిల్లలోనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లా అధికారులందరినీ తీసుకొచ్చి సిరిసిల్లనే కూర్చోబెట్టినాం. ఎందుకోసం ఇవన్నీ? ప్రజలకు మేలు జరగాలి. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ జల్దీ మీకు పని జరగాలి, మీకు అభివృద్ధి ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా మరి మీ అందరికీ, ముఖ్యంగా వీర్నపల్లి మండల కేంద్రంలో నేను ఇచ్చే మాట, మేమేదో దూరం ఉన్నాం మిగతా ప్రాంతానికి అనుకోకండి. మీరు తప్పకుండా నా గుండెకు దగ్గరగా ఉన్నారు. ముమ్మాటికి మీ వీర్నపల్లి మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా రాష్ట్రంలో నిలిపే బాధ్యత నాది. ఏ చిన్న కష్టం ఉన్నా, ఏ అవసరం ఉన్నా, అధికారం ఉన్నా లేకపోయినా తప్పకుండా మీకు అండగా నిలబడతా అని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ఇంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా మా రాజు